ఇక్కడ ఎవ్వరూ లేరు, మనమే. ఎర్లీ స్టార్ట్ అయ్యాం కదా, అందుకని నిరంజన్ ఒక్క వెహికల్ లేదు, ఒక్క మనిషి లేడు, ఒక్క పక్షి లేదు, ఒక్క డాగ్ లేదు, ఒక్క జంతువు లేదు. విందాస్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ సాహసాలు చేయట్లో సాహసవీరుడు. ఈ రోజుతో 10 రోజుల నుంచి ఈ కొండల్లోనే తిరుగుతున్నాం. ఇది 10వ రోజు. ఆడుకుంటావు మంచులో? వద్దులే, గాలి చూడటమే ఇష్టం. మీలో ఎవరైనా సాహసం చేస్తారా ఇలా? అది ఒంటరి ప్రయాణం. కింద కామెంట్ చేయండి ప్లీజ్. దీనికి మాత్రం కపుల యాత్ర. ఎంత ఉంది టెంపరేచర్? -6. -6లో ఉన్నాం. బ్లాక్ ఐస్ అంటారు. కింద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్కిట్ అవుతాయి కాబట్టి కొంతమంది చైన్స్ కూడా వేసుకుంటారు, లాగలేని. కింద యాంటీ స్కిట్ లైన్లోకి వస్తుంది దీనికి కదా. చూడు, ఇక్కడ చాలా స్కిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కింద చూసారా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం కూడా నడవలేము కింద. హ్యాండ్స్ అప్ మై డియర్.
సాహస యాత్ర. ఇక్కడ చాలా చాలా డేంజర్. ఇప్పుడు చెప్పాను చూడు, మోస్ట్ డేంజరస్ రూట్ అని. ఇది మొత్తం బ్లాక్ ఐస్ ఫామ్ అయింది రోడ్ మీద. ఏమో కనబడుతుంది. అవును. ఆల్ ఇండియా చేయని యాత్ర లేదు, చేయని సాహసం లేదు. డ్రైవ్ చేయని టెర్రైన్ లేదు, ఉమ్, డ్రైవ్ చేయని టెర్రైన్ లేదు. కదా. అవి టెర్రైన్ డ్రైవ్ చేసి ఈవెన్ అండ్ బ్లాక్ ఐస్. అదే తంగలంగ్లా. ఫిట్నెస్ ఒకటి ఉంటే సరిపోదు, దానికి సరిపడా ధైర్యం కూడా కావాలి. అది కింద చూస్తుంటే మంచు గోడ. ఎంజాయ్ చేయాలంటే చేసే ఆ మనసు ఉండాలి, దానికి తగ్గ ధైర్యం ఉండాలి, దానికి తగ్గ ఆరోగ్యం ఉండాలి. ఈ 10 రోజుల నుంచి తిరిగాం కానీ ఎక్కడ ఒక వామిటింగ్ సెన్సేషన్గా హెల్త్ ఇష్యూస్ ఏమీ రాలేదు. ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు మేము. తీసుకొచ్చాము అంటే ముందు జాగ్రత్తగా. ఏబిఎస్ లైన్లోకి వస్తుంది కదా. ఈ వీడియో మొత్తం చూడాల్సిందే, మీరు ఫీల్ అవుతారు, మీరు చూసిన ఫీల్ అవుతారు. ప్లీజ్ దీనికి మాత్రం కామెంట్ చేయండి. మేము చేసిన ఈ సాహసయాత్రకి ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, అది మేమిద్దరమే. ప్లస్ ఇది 10th డే. 10 రోజుల నుంచి దాదాపుగా ఇలాంటి లొకేషన్లోనే తిరుగుతున్నాం. దయచేసి దీనికి కామెంట్ మాత్రం చేయండి, ఎంతమందికి నచ్చిందో. కాంక్రార్ ఫోటో తీసుకుంటా. తీసుకో.